ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో తిరుగా ఈ 21వ తేదీ 6వ నెల 25వ సంవత్సరంలో మనం కలుసుకొని అందిన ఆహారాన్ని భుజించడానికి ఆత్మదేవుడు మనకు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. రండి ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన పరలోక గీతం గురించి ఎన్నో గొప్ప ఆత్మీయ సత్యాలు సంఘానికి నేర్పించే ఓ గొప్ప పర సంబంధమైన సంగీతం గురించి, సంగీతంతో కూడిన ఆత్మీయ స్థితుల గురించి ఆ దేవదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో నిగూఢమైన సత్యాలను ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనానికి మాత్రమే వచ్చాం కదా, ఇంకా మనం కదలడం లేదు. అంటే అన్ని సత్యాలు ఆ ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, కానీ మనం కొద్ది నిమిషాలే నేర్చుకుంటున్నాం. అయినా గంభీరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడు. స్తోత్ర. నా సహోదరులు నాపై కోపించి నన్ను ద్రాక్ష తోట కావలి గట్టిగా ఉంచిరి, అయినో నేను నా సొంత తోటను కావలి కాయకపోతే. తోటలు అనే ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక 12 రకాలైన తోటలు ఉన్నాయి. వాటిల్లో ఉద్యానవనము అనే ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. సొలొమోను మహారాజు లేక ఈ గ్రంథకర్త లేక ఈ ప్రియుడు ఈ యొక్క నాటకంలో, ఈ డ్రామాలో ప్రియుడుగా ఉంటున్నవాడు. అసలు అందులో దాగి ఉన్న నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ సొలొమోను మహారాజు తన కోసరము శృంగారవనములను, ఉద్యానవనములను ఆయన నాటించుకున్నాడు సపరేట్గా. ఆయన చాలా ప్రకృతి సంబంధమైన ప్రకృతిలో జీవించడానికి ఇష్టపడతాడు. ఉద్యానవనము, శృంగారవనము, కోటలు ఉన్నాయి, పెద్ద పెద్ద కోటలు. ఏమండి, ఆయన కట్టించినంత ఆ కోటలు ఎవరు కట్టిలేదు అనుకుంటారు. దాదాపు కొన్ని సంవత్సరాలు తన కోటను కట్టించాడు యెరూషలేం దేవాలయం కట్టించిన తర్వాత. కానీ అక్కడ కూడా ఉండడం ఆయనకి పెద్ద ఇష్టం లేదు. ఆయన ఎప్పుడు ఉద్యానవనాలు, శృంగారవనాలు, ఈ పచ్చని చోట్లలో నివసించడం ఆయనకి ఇష్టం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు ఏతించి తిని. ఏమండి, దేవుని యొక్క ఉద్యానవనం, ప్రియుని యొక్క ఉద్యానవనం, ఆయన ఉద్యానవనంలో ఏమేమి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అనే వాటిని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అసలు దేవుని ఉద్యానవనము అంటే అర్థం ఏంటి? ఏదేను అనుభవం ఏంటి? ఏదేను తోట అనుభవం ఏంటి? ఏదేను తోట అనుభవం మనకు ఏమి నేర్పించింది? ఏ ఆత్మీయ సత్యాన్ని తెలియజేసింది? దేవునితో అనుబంధము, దేవునితో సంబంధం, దేవునితోనే. ఇక్కడ ఏదేను తోటలో ఆయన ప్రవేశించినప్పుడు అక్కడ ఆయన ఏర్పాటు చేసిన ఆ సౌకర్యాలు చూడండి ఎంత బాగున్నాయో. ఎంత బాగున్నాయి ప్రియులారా! నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకుంటున్నాను. జటామాంసి, గంధవర్గములు అంటే సుగంధ ద్రవ్యములు అని నిన్న మనం చెప్పుకున్నాం.
సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. మంచి పేరుంది అక్కడ. ఇక్కడ నా జటామాంసి అంటున్నాడు. కావున ఆ ఉద్యానవనానికి మనం పోవాలని ఆయన ఆశ. దేవుడు తన కోసరము, అంటే తన ప్రియురాలి కోసరము, తన స్నేహితుల కోసరము, తన సకుల కోసరం ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిలుస్తూ ఉన్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నీకోసరం నా కోసరం కూడా దేవుడు ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయమైంది. అక్కడ జటామాంసియు సుగంధవర్గములను, ఇంకా ప్రియుల తేనెయు తేనె పట్టును, క్షీర సహిత ద్రాక్ష రసమును. చూడండి ఎన్ని ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆత్మీయ సత్యానికి పోలికలై ఉంటూ ఉన్నాయి. జటామాంసి గంధవర్గములు అంటే ఇది మంచి పేరు. పేరు 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 బాగుండాలి. రే పేరు బలం బాగుందో లేదో కొంచెం ఆ పంతులు కాడిపోయి చూసారు అప్పుడు అయ్యా అంటారు మన పెద్దోళ్ళు. పేరు బలం ఏది? మానవులు పెట్టిన పేరు. పేరు బలం ఏదరా నాయన? తీరు బలం బాగుండాలా అంటాడు మా అయ్యగారు. ఏది బాగుండాలా? తీరు బాగుండాలి. పేరులో ఏముంది నాన్న? తీరులో ఉండాలి అంటాడండి. పేర్లేమో మళ్ళీ పెట్టుకుంటారు, ప్రవర్తన చూస్తే కానీ ఇక్కడ మంచి పేరు. ఆయన ఉద్యానవనంలో ఉండేది, ఆయన ఏర్పాటు చేసుకుంది మంచి పేరు. యేసు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఈ దినం, యేసయ్యా అంటేనే ఈ దినం ఎంత గొప్ప పేరు. ఆయన తీరు అట్లా ఉంది కాబట్టి పేరు వచ్చింది. తీరుని బట్టి పేరు వస్తుందండి. నీ ప్రవర్తన బట్టి పేరు వస్తుంది. నీ ప్రియుడు అలాంటి గొప్పవాడు. మనం కూడా ప్రియా దేవుని బిడ్డలారా అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా. తేనె పట్టు అంటే జుంటె తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్యనామే లారలారినా. ఆహా, దేవుని నామమే జుంటె తేనె. అయ్యా, నీ ధర్మశాస్త్రం నేను భుజిస్తూ ఉన్నప్పుడు అది ఎలా ఉందంట? మెదడుతో పోలుస్తాడు, తేనెతో పోలుస్తాడు. జుంటె తేనె దారుల కన్నా దేవుని వాక్యం అంత గొప్పది. క్షీర సహిత ద్రాక్షారసం అంటే, ద్రాక్షారసం అంటేనే ఒక ప్రత్యేకమైన విధానం. దేవుని గ్రంథంలో ద్రాక్షరసానికి ఉంది. అది యేసు క్రీస్తు రక్తం, అది యేసయ్య రక్తం, అది పరిశుద్ధ రక్తం, అది పాపిని రక్షించే రక్తం, అది దోషము తీసివేసే రక్తం, అది పరలోక రాజ్యానికి మార్గాన్ని సిద్ధం చేసే రక్తం, అది వ్యాధులను, బాధలను, శోధనలను తీసివేసే రక్తం, అది శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించే రక్తం. ఆ రక్తంలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలన్నీ నీ కావు. అది పరిశుద్ధుని రక్తం. కావున ప్రియులరా, ఆయన తన ద్రాక్ష తోటలో ఇవన్నీ తన ఉద్యానవనంలో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. రండి, పానం చేయండి. స్నేహితులారా, పానం చేయండి. సకులారా, లెస్సగా పానం చేయండి అంటున్నాడు. భుజించండి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా భుజించాలి. లెస్సగా పానం చేయాలి. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసయ్యలో బలపడి ఆయన కృపలో
ఫలములు ఫలించాలి అంటే ఆయన ఉద్యానవనానికి వెళ్ళవలసిందే. ఇక్కడ ఉద్యానవనము అంటే పరలోక రాజ్యము, ఉద్యానవనము అంటే సంఘము. మెయిన్ ప్రస్తుతం సంఘం. ఆయన సంఘంలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని సంఘమునకు వెళ్ళండి, ఆయన పిలుస్తూ ఉన్నాడు. సహోదరి ప్రాణేశ్వరి, ఆయన సంఘములో ఆయన ఏర్పాటు చేసిన ఈ మంచి భోజనాన్ని, ఈ మంచి పానీయాన్ని మనం భుజించి పరలోకాశీర్వాదాలు పొందుదము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థింతాం. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.